హలో ఆల్! ఈరోజు నుంచి మన ఛానల్ నేమ్ మై లిటిల్ వరల్డ్ కాదండి. ఈ నోట్స్ వరల్డ్‌గా మార్చబడింది. ఈ ఛానల్ పట్ల మీ ఆదరణ ఇంకా చూపిస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నానండి. హలో ఆల్, ఈరోజు మనం నవంబర్ 2012 పేపర్ కోడ్ 8 సిరీస్ డికి సంబంధించి ద ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ టాపిక్లో ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నామండి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఉన్న ద ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఈరోజు నేను చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రీవియస్ పేపర్స్ చాలామంది ప్రైవేట్ వెబ్సైట్స్లోంచి డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నారు కదా, అక్కడ కీ కూడా మెన్షన్ చేస్తున్నారు. వాటిలో కీ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ నేనైతే ద ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్లో 11 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్కి కీ మిస్టేక్ ఉంది. అంటే దీన్ని బట్టి ఆ కీ ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు ఒక అనాలిసిస్ వస్తుందన్నమాట. చాలామంది క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకునే వాళ్ళు బ్లైండ్గా ఆ కీని ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతున్నారు. ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు చాలా లాస్ అవుతారండి. అందుకే ఇది మీకు అందరికీ తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదండి, కీలో మిస్టేక్స్ ఉండడం వల్ల నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పితే పర్టికులర్గా ఆ వెబ్సైట్ని పాయింట్అవుట్ చేయాలని కాదు, ఆ వ్యక్తుల్ని పాయింట్అవుట్ చేయాలని కాదు. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. ఇది కీ మిస్టేక్ అని మీరు ఎలా చెప్పారు అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు. నేను దానికి ప్రూఫ్తో సహా ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తూ ఈ వీడియోని చేయబోతున్నానండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ద ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్. నేను చెప్తున్న పేపరు నవంబర్ 2012 సిరీస్ డి పేపర్ కోడ్ 8 అండి. ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్స్ ఒకటి కాదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా మీకు అది చెప్పాను. ఇవి నేను వేసిన నెంబర్స్ అండి. క్వశ్చన్ పేపర్లో నెంబర్స్ వేరే ఉన్నాయి. ఫస్ట్ 11 క్వశ్చన్స్ అన్నాం కదా, 11 క్వశ్చన్స్ నేను ఇలా నెంబర్స్ వేసుకున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Will absence from duty not covered by grant of any leave will be treated as a dice non for all purposes under fundamental rule. యాక్చువల్గా ఈ డైస్ నాన్ కాన్సెప్ట్ అనేది మనకి ఫండమెంటల్ రూల్ 18 నోట్ 1లో మెన్షన్ చేశారు. బట్ అక్కడ ఇచ్చిన కీలో ఫండమెంటల్ రూల్ 19(2) అని ఇచ్చున్నారు. నేను దాన్ని మీకు యాడ్ చేస్తాను క్లిప్పింగ్, వాళ్ళు ఏమి ఇచ్చారనేది కూడా. కానీ దీనికి యాక్చువల్ ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 18. ఫండమెంటల్ రూల్ 18లోనే మనకి ఈ డైస్ నాన్ గురించి ఇచ్చున్నారనమాట. ఇక్కడ నవంబర్ 2012 పేపర్ అండి, ఇది కోడ్ 8 పేపర్ కోడ్ 8 సిరీస్ డి. సేమ్ ఇది ఆన్లైన్లో ఉన్న పేపర్ అండి. చాలామంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మొత్తం బుక్స్ మొత్తం చదవలేము అనుకున్న వాళ్ళు ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, నేను చెప్పిన ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో మనకి 5th క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, విల్ అబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ నాట్ కవర్డ్ బై గ్రాంట్ ఆఫ్ ఎనీ లీవ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ డైస్ నాన్ ఫర్ ఆల్ పర్పసెస్ అండర్ ఫండమెంటల్ రూల్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 18 నోట్ 1. నేను మీకు బుక్లో ఫండమెంటల్ రూల్ 18లో ఇది ఉందని క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తానండి. కానీ వీళ్ళు ఈ 5th క్వశ్చన్ నెంబర్ 5 కదా, ఈ క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ ఏమి ఇచ్చారనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 3 ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సరు 3 ఇచ్చారు కీలో. 3 అంటే మనకి ఫండమెంటల్ రూల్ 19(2) అని ఇచ్చాడు. ఇది కీ మిస్టేక్ అండి. చాలామంది క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకునే వాళ్ళు ఇలాగే నేర్చుకునేస్తూ ఉన్నారండి. ఇది బ్లైండ్గా కీ ఫాలో అయితే ఇలాంటి మిస్టేక్స్ చాలా ఉంటాయి కాబట్టి అలా ఫాలో అవ్వకూడదు. బుక్ రెఫర్ చేసిన తర్వాతనే ఏదైనా మనం నేర్చుకోవాలండి. ఇక్కడ చూడండి, డైస్ నాన్కి సంబంధించి ఫండమెంటల్ రూల్ 18 నోట్ 1లో ఇచ్చున్నారు కానీ ఫండమెంటల్ రూల్ 19లో ఇవ్వలేదు. కానీ వాళ్ళు కీలో ఫండమెంటల్ రూల్ 19(2) అని ఇచ్చారు. సో ఇది కీ మిస్టేక్. ఇలానే నేర్చుకోవద్దండి. బుక్లో రెఫర్ చేసిన తర్వాతనే నేర్చుకోండి. ఇది నేను ఎవరినో ఉద్దేశించి అయితే చేయట్లేదండి. కీ మిస్టేక్స్ ఇచ్చారు కాబట్టే చెప్తున్నాను అంతే. పర్టికులర్గా వీళ్ళని పాయింట్అవుట్ చేయాలని అయితే కాదు. డైస్ నాన్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 18లో ఇచ్చారండి. ఫండమెంటల్ రూల్ 18 నోట్ 1లో ఇచ్చారు. ఫండమెంటల్ రూల్ 19లో కాదండి. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి.
డ్రాల్ అండ్ విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిస్కస్డ్ అండర్ ఫండమెంటల్ రూల్. యాక్చువల్గా ఈ డ్రాల్ అండ్ విత్హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అనేది మనకి ఫండమెంటల్ రూల్ 24లో ఇచ్చారు. అంటే దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 24. కీ మిస్టేక్లో కీలో వాళ్ళు ఆ వెబ్సైట్లో ఇచ్చిన కీలో 22 అని ఇచ్చారు, ఫండమెంటల్ రూల్ 22 అని ఇచ్చారు. యాక్చువల్గా ఫండమెంటల్ రూల్ 22 అనేది పే ఫిక్సేషన్స్కి సంబంధించింది, దానికి సంబంధించింది. ఈ విత్హోల్డింగ్ డ్రాల్ గురించి కాదు. విత్హోల్డింగ్ అండ్ డ్రాల్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 24లో ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నేను ఇదైతే ఎవరిని పాయింట్అవుట్ చేయాలని కాదు. చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటున్నారు. ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్లైండ్గా ఆ కీనే ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. ఎవరు కీ చూసి అదే ఆన్సర్ నోట్ చేసుకోకండి, బుక్లో రెఫర్ చేసిన తర్వాతనే ఇవి నేర్చుకోండి. సో ఇప్పుడు డ్రాల్ అండ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్కి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 24 అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సెకండ్ క్వశ్చన్ ఈ నవంబర్ 2012 క్వశ్చన్ పేపర్లో 6th క్వశ్చన్ నెంబర్ అండి. చూడండి, సేమ్ క్వశ్చన్. డ్రాల్ అండ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఆర్ డిస్కస్డ్ అండర్ ఫండమెంటల్ రూల్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 24, కానీ వీళ్ళు కీలో ఫండమెంటల్ రూల్ 22 అని ఇచ్చారండి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 6కి కీలో ఏముందనేది ఇప్పుడు మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6కి ఇక్కడ 4 అని ఇచ్చున్నారండి ఆన్సర్. యాక్చువల్గా దానికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 24, బట్ వాళ్ళు ఫండమెంటల్ రూల్ 22 అని ఇచ్చున్నారు. సో ఇది కూడా కీ మిస్టేక్ అండి. డ్రాల్ అండ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 24లో ఉందండి. ఫండమెంటల్ రూల్ 22లో పే ఫిక్సేషన్స్ గురించి ఉన్నాయి కాబట్టి దీనికి ఆన్సర్ 24. ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ విల్ బీ రిలీజ్డ్ అండర్ FR. దీనికైతే ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చారండి. ఫండమెంటల్ రూల్ 26. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ అనేది దేన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారు అంటే ఫండమెంటల్ రూల్ 26. ఫండమెంటల్ రూల్ 26 దీనికి ఆన్సర్. కీలో కూడా కరెక్టే ఉందండి. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 26. క్వశ్చన్ నెంబర్ 4. అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండర్ FR 49. అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఏ ఫండమెంటల్ రూల్ ప్రకారం చేస్తారని క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 49, కానీ కీలో వాళ్ళు ఫండమెంటల్ రూల్ 51 అని ఇచ్చున్నారు. ఇది ఫండమెంటల్ రూల్ 49 అండి. నేను దీనికి క్లిప్పింగ్ యాడ్ చేస్తాను, ఎందుకు ఫండమెంటల్ రూల్ 49 అంటున్నాను అనేది కూడా నేను మీకు ఆ బుక్లో ఉన్న ఆ క్లిప్పింగ్ని నేను మీకు యాడ్ చేస్తానండి. సో దీనికి ఆన్సర్ అయితే 51 కాదండి, 49. ఫండమెంటల్ రూల్ 49. 51లో ఈ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి లేదు, 49లో మాత్రమే ఈ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి ఉంది. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 49. క్వశ్చన్ నెంబర్ 8 అండి. యాక్చువల్గా నేను చెప్పిన 4th క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 8. అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండర్ ఫండమెంటల్ రూల్. యాక్చువల్గా ఈ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 49లో మెన్షన్ చేశారు. బట్ కీలో మనకి ఈ నెట్లో ఉన్న కీలో ఫండమెంటల్ రూల్ 51 అని ఇచ్చారండి. యాక్చువల్గా అది కీ మిస్టేక్. నేను దాని క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఆ మిస్టేక్స్ నేర్చుకోవడం వల్ల మనం చాలా ఇది మనకు పర్ఫెక్ట్గా తెలుసు అని తప్పు ఆన్సర్ని గుర్తుపెట్టుకొని ఉంటాం కాబట్టి మిస్టేక్స్ చేస్తామండి. సో ఫస్ట్ రిఫర్ చేసి తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. యాక్చువల్గా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8కి కీలో ఏమి ఇచ్చారనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. క్వశ్చన్ నెంబర్ 8కి ఇక్కడ ఆప్షన్ 4 అని ఇచ్చున్నారండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 4 అని ఇచ్చారు కదా. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 4 ఇచ్చున్నారు. 4 అంటే ఫండమెంటల్ రూల్ 51. యాక్చువల్గా ఫండమెంటల్ రూల్ 51లో ఈ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి లేదు. అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 49లో ఉంది. సో ఇది కీ మిస్టేక్ అండి. మేకింగ్ ఆఫ్ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 49లో ఇచ్చారండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 49. క్వశ్చన్ నెంబర్ 5. Regulation of pay of government servant who retired while under suspension and reinstated when the suspension is set aside under FR.
యాక్చువల్గా దీనికి ఆన్సరు ఈ సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేషన్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 54 ఉందండి. కానీ కీలో ఫండమెంటల్ రూల్ 55 అని ఇచ్చున్నారు. యాక్చువల్గా దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 54 ఈ సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేషన్స్కి సంబంధించినవన్నీ 54 ఫండమెంటల్ రూల్ బిలోనే ఇచ్చున్నారు. సో దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 54 55 కాదు. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్ పేపర్లో అయితే క్వశ్చన్ నెంబర్ 9 అండి. రెగ్యులేషన్ ఆఫ్ పే ఆఫ్ గవర్నమెంట్ సర్వెంట్ హూ రిటైర్డ్ వైల్స్ అండర్ సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేటెడ్ వెన్ ద సస్పెన్షన్ ఈజ్ సెట్ అసైడ్ అండర్ ఫండమెంటల్ రూల్. యాక్చువల్గా ఈ సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేషన్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 54 ఉంది. కానీ కీలో మనకి ఫండమెంటల్ రూల్ 55 అని ఇచ్చున్నారండి. ఒకసారి చెక్ చేద్దాము ఫండమెంటల్ రూల్స్కి ఏ ఫండమెంటల్ రూల్కి ఇచ్చారనేది. క్వశ్చన్ నెంబర్ 9కి చూడాలి. క్వశ్చన్ నెంబర్ 9 ఇక్కడ 2 అని ఇచ్చున్నారండి. అంటే ఫండమెంటల్ రూల్ 55 అని ఇచ్చున్నారు. కానీ దీనికి యాక్చువల్ ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 54 ఫండమెంటల్ రూల్ 54 మనకి ఈ రెగ్యులేషన్ అండ్ సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేషన్ గురించి ఉంది. సస్పెన్షన్ అండ్ రీఇన్స్టేషన్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 54 ఉందండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 54. క్వశ్చన్ నెంబర్ 6. Fixation of pay when reverted to lower post substantively at his or her request made under fundamental rule. ఈ పే ఫిక్సేషన్ చెప్పాను కదండి. ఫండమెంటల్ రూల్ 22 అనేది పే ఫిక్సేషన్స్ గురించి తెలియజేస్తుంది. అందులో పర్టికులర్గా ఈ లోయర్ పోస్ట్ సబ్స్టాన్సెస్ గురించి ఫండమెంటల్ రూల్ 22లో ఏలో 3rd వన్లో ఈ దీనికైతే ఆన్సర్ ఇచ్చున్నారండి. యాక్చువల్గా కీలో అయితే ఫండమెంటల్ రూల్ 22A4 అని ఇచ్చారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఫండమెంటల్ రూల్ 22A3లో ఈ పే ఫిక్సేషన్కి లో పోస్ట్ సబ్స్టాన్సివిటీ గురించి ఉందండి. సో దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 22A3. ఈ క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ పేపర్లో అయితే ఫిక్సేషన్ ఆఫ్ పే వెన్ రివర్టెడ్ టు లోయర్ పోస్ట్ సబ్స్టాంటివ్లీ అట్ హిజ్ ఆర్ హర్ రిక్వెస్ట్ మేడ్ అండర్ ఫండమెంటల్ రూల్. పే ఫిక్సేషన్కి సంబంధించిన క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 22A3. ఏలో 3 కాలంలో ఉంది, అంటే 3rd పాయింట్లో ఉంది. బట్ ఈ కీలో మనకి ఫండమెంటల్ రూల్ 22A4 అని ఇచ్చాడు. సో ఇది కీ మిస్టేక్ అండి. దానికి సంబంధించిన క్లిప్ నేను యాడ్ చేస్తాను. 10కి వాళ్ళు ఆప్షన్ 3 అని ఇచ్చారు. కానీ దానికి యాక్చువల్ ఆన్సర్ 4 FR22A3 అండి. చూద్దాం 10కి ఏమి ఇచ్చారనేది. క్వశ్చన్ నెంబర్ 10కి 3 అని ఇచ్చారు. కానీ దానికి ఆన్సర్ 4th ఆప్షన్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు ఈ పే ఫిక్సేషన్ సంబంధించి దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 22A3. FR22లో పే ఫిక్సేషన్స్ గురించి ఇచ్చారని చెప్పాం కదండి. అందులో A3లో మనకి ఈ లోయర్ పోస్ట్ ఫిక్సింగ్ గురించి ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ 22A3. క్వశ్చన్ నెంబర్ 7. The pay and allowances of a government servant who is dismissed or removed from service cease from that date under fundamental rule. యాక్చువల్గా ఇది ఎవరైనా డిస్మిస్ అయిన గవర్నమెంట్ సర్వెంట్ యొక్క పే అండ్ అలవెన్సెస్కి సంబంధించిందండి. ఇదైతే మనకి ఫండమెంటల్ రూల్ 52లో ఉంది. ఇది కీలో కూడా ఆన్సర్ కరెక్ట్గానే ఇచ్చారు. సో ఫండమెంటల్ రూల్ 52. ఎవరైతే డిస్మిస్ అయి ఉంటారో లేదా ఎవరైతే రిమూవ్ చేయబడి ఉంటారో సర్వీస్లోంచి అలాంటి గవర్నమెంట్ సర్వెంట్స్కి వచ్చే పే అండ్ అలవెన్సెస్ గురించి ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 52. కీలో కూడా 52 అనే ఉంది. సో కీ ఆన్సర్ కూడా ఇది కరెక్టేనండి. క్వశ్చన్ నెంబర్ 8. The due date of annual grade increments of an employee whose pay fixed under FR22B will be after completion of. ఇదైతే మనకి పే ఫిక్సేషన్ చెప్పాం కదా, ఫండమెంటల్ రూల్ 22B అని. దీన్ని బేస్ చేసుకొని యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారండి. అంటే 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రమోషన్, అంటే ప్రమోషన్ వచ్చిన 1 year కంప్లీట్ అయినప్పుడే ఈ యాన్యువల్ గ్రేడ్ అనేది ఇంక్రిమెంట్స్ అనేవి ఇస్తారని ఇక్కడ చెప్పారండి.
ఇదైతే మనకి 22 ఫండమెంటల్ రూల్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడిగారు. ఫండమెంటల్ రూల్ 22Bకి సంబంధించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. నో గవర్నమెంట్ సర్వెంట్ విల్ బీ అలౌడ్ టు వర్క్ ఇన్ ఫారెన్ సర్వీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్. ఇది ఫారెన్ సర్వీస్కి సంబంధించిన క్వశ్చన్ అండి. అంటే గవర్నమెంట్ సర్వెంట్ ఎంత పీరియడ్ వరకు ఫారెన్ సర్వీస్ చేయొచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు. 5 ఇయర్స్ అండి ఆన్సర్. 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ వర్క్ చేయడానికి లేదు ఫారెన్ సర్వీస్లో. యాక్చువల్గా దీన్ని 2 టర్మ్స్గా ఇస్తారండి. టూ ఇయర్స్ ఫస్ట్, 3 ఇయర్స్ ఫస్ట్ అలా ఇస్తూ ఉంటారండి. తర్వాత దానికి యాడ్ చేస్తారు 2 కానీ 3 కానీ. ఇట్లా టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ ఫారెన్ సర్వీస్ మనం చేయొచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరు ఫారెన్ సర్వీస్ చేయడానికి అలౌ చేయరు. యాక్చువల్గా దీని గురించి 110లో ఉంది. కీలో అయితే 2 ఇయర్స్ అని ఇచ్చారు. ఇది కీ మిస్టేక్ అండి. 2 ఇయర్స్ కాదు, ఫస్ట్ 2 ఇయర్స్ ఇచ్చుంటే తర్వాత 3 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి టోటల్ 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అండి. నో గవర్నమెంట్ సర్వెంట్ విల్ బీ అలౌడ్ టు వర్క్ ఇన్ ఫారిన్ సర్వీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ వచ్చి 5 ఇయర్స్ టైం లిమిట్ ఉంటుందండి ఫారిన్ సర్వీస్కి. కానీ ఆప్షన్స్లో 2 ఇయర్స్ అని ఇచ్చున్నారండి. కీ మిస్టేక్ అండి. ఈ ఫారిన్ సర్వీస్ గురించి మనకి ఫండమెంటల్ రూల్ 110లో ఉంది. FR 110లో ఈ ఫారిన్ సర్వీస్కి సంబంధించి ఇచ్చారండి. యాక్చువల్గా ఈ లిమిట్ వచ్చి 5 ఇయర్స్, కానీ 2 ఇయర్స్ అని ఇచ్చారు. అది కీ మిస్టేక్ అండి. 5 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఫస్ట్ 3 ఇయర్స్ 2 ఇయర్స్ అలా ఇస్తారు. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంప్లీట్గా 5 ఇయర్స్ ఈ ఫారెన్ సర్వీస్ అనేది మనం చేయొచ్చు. అంతకుమించి గవర్నమెంట్ సర్వెంట్స్ ఫారెన్ సర్వీస్ చేయడానికి లేదు. మ్యాక్సిమం లిమిట్ వచ్చి అప్ టు 5 ఇయర్స్ అని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఇదైతే ఫారెన్ సర్వీస్ గురించి ఫండమెంటల్ రూల్ 110లో ఉంది. మీరు దాన్ని ఫండమెంటల్ రూల్ 110లో చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. No person may be substantively appointed to a regular post in government servant without a medical certificate of health as provided under fundamental rule. యాక్చువల్గా జాయిన్ అయినప్పుడు ఏదైనా రెగ్యులర్ పోస్ట్లకి గవర్నమెంట్ జాబ్లోకి జాయిన్ అవుతున్నప్పుడు మన హయ్యర్ అథారిటీస్కి ఒక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, అదే మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ హెల్త్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది ఏ రూల్ ప్రకారం ఇలా ఇస్తున్నారంటే ఫండమెంటల్ రూల్ 10లోనే మనకి ఈ మెడికల్ సర్టిఫికేట్ మనం ఇవ్వాలని మెన్షన్ చేశారు. సో దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 10, కానీ కీలో వాళ్ళు ఫండమెంటల్ రూల్ 14 అని ఇచ్చారు. సో అది కీ మిస్టేక్ అండి. ఈ మెడికల్ సర్టిఫికేట్ మనం ఇవ్వాలనేది ఫండమెంటల్ రూల్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 14. నో పర్సన్ may be substantively appointed to a regular post in government service without a medical certificate of health as provided under fundamental rule. అంటే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా రెగ్యులర్ పోస్ట్కి మనం ఖచ్చితంగా ఈ మెడికల్ సర్టిఫికేట్, ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలి కదా. ఇది ఏ ఫండమెంటల్ రూల్స్కి సంబంధించింది అని క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అనేది మనకి ఫండమెంటల్ రూల్ 10లో ఉందండి. ఫండమెంటల్ రూల్ 10లో ఈ మెడికల్ సర్టిఫికేట్ రెగ్యులర్ పోస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవ్వాలని ఉంది. కానీ వీళ్ళు కీలో మనకి ఫండమెంటల్ రూల్ 14 అని ఇచ్చారు. అది ఇప్పుడు చూద్దాం. 14th క్వశ్చన్కి ఆన్సర్ చూడాలి మనం ఇప్పుడు. చూడండి, 14th క్వశ్చన్కి ఆన్సర్ కీలో 1 అని ఇచ్చారు. 14th క్వశ్చన్కి 1 అని ఇచ్చారు కదా. వన్ అంటే FR 14 అని, కానీ దానికి యాక్చువల్గా ఆన్సర్ వచ్చి ఫండమెంటల్ రూల్ 10. సో ఫండమెంటల్ రూల్ 10లో ఈ మెడికల్ సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేయాలనేది ఉంది కాబట్టి దానికి ఆన్సర్ ఫండమెంటల్ రూల్ 10. ఇక్కడ చూసారంటే మనకు అర్థమవుతుందండి, ఫండమెంటల్ రూల్ 10లోనే ఈ మెడికల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలని ఇచ్చారండి. సో దీనికి ఆన్సర్ అయితే ఫండమెంటల్ రూల్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. Indicate the GO under which the pay fixing authority, namely DO or HO etc. is competent to fix the pay an employee who does not exercise his or her option in writing within stipulated time of 1 month from the date of promotion by adopting the method which may be most beneficial to the employee as per rules in force under fundamental rule. యాక్చువల్గా
ఇది ఏ జీవో నంబర్ అని అడిగి ఇచ్చారండి, కానీ ఆప్షన్స్లో గవర్నమెంట్ మెమో అనేది థర్డ్ ఆప్షన్గా ఇచ్చున్నారు. కీలో దీన్నే కరెక్ట్ ఆన్సర్గా చెప్పారు, గవర్నమెంట్ మెమో నంబరే చెప్పారు. కానీ వాళ్ళు క్వశ్చన్లో అడిగింది జీవో నంబర్ ఎంత అని అడిగారు. సో దీనికి ఆన్సర్ జీవో నంబర్ 145. గవర్నమెంట్ మెమో నంబర్ కాదండి, జీవో నంబర్ అడిగారు కాబట్టి దీనికి ఆన్సర్ జీవోఎంఎస్ నంబర్ 145. ఇది కీ మిస్టేక్. Question number 16 అండి. Indicate the GO under which the pay fixing authority, namely DO or HOO etc. is competent to fix the pay an employee who does not exercise his or her option in writing within stipulated time of 1 month from the date of promotion by adopting the method which may be most beneficial to the employee as per rules in force under fundamental rule. యాక్చువల్గా దీనికి ఆన్సరు GOMS నంబర్ 145 ఫినాన్షియల్ FR2 డేటెడ్ 19/5/2009 అండి. కానీ కీలో ఏమిచ్చారో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16కి కీలో ఏముందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16కి కీలో 3 అని ఇచ్చున్నారండి. 3 అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 అని ఇచ్చున్నారు కీలో, అంటే గవర్నమెంట్ మెమో నంబర్ ఇచ్చున్నాడు యాక్చువల్గా. ఇదైతే టోటల్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఇక్కడ జీవో ఏ ఫండమెంటల్ రూల్ ప్రకారం ఏ జీవో ప్రకారం ఇచ్చారని అడిగారు. ఇక్కడైతే గవర్నమెంట్ మెమో అని చెప్పి కీలో ఇచ్చున్నారు. యాక్చువల్గా దీనికి ఆన్సర్ GOMS నంబర్ 145. క్వశ్చన్లో అయితే జీవో నంబర్ అడిగారు, కానీ కీలో వాళ్ళు గవర్నమెంట్ మెమో నంబర్ ఇచ్చారు. సో అక్కడే మనకు అర్థమైపోతుంది ఇది రాంగ్ అని. దీనికైతే జీవో నంబర్ 145 అండి. సో ఇదండి టోటల్ 11 క్వశ్చన్స్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయాలని ఈ వీడియో చేయడం లేదు. కీ మిస్టేక్స్ ఇచ్చారు కాబట్టి ఇవి ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాగే నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను. ఈ కీ మిస్టేక్స్ తెలుసుకొని దాన్ని తప్పు నేర్చుకున్న వాళ్ళు సరిగి చేసుకొని కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. తప్పులు ఉన్నాయి, కీ మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా బ్లైండ్గా ఎవరు కీ ఫాలో అవ్వద్దండి. బుక్ చూసి బుక్ రెఫర్ చేసిన తర్వాతనే ఈ ఆన్సర్స్ అనేవి మైండ్లో పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరూ బాగా రాయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.